అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సతాక్ష. మరి ఈ వీడియోలో శృంగేరి శారదా అమ్మవారి గుడి చూద్దాము. మనము శారదా పీఠం అంటుంటారు కదా, ఆది శంకరాచార్యుల శారదా పీఠం చూద్దాము. ఇది ఎంట్రన్స్, అది ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అటు సైడ్ నుంచి వచ్చాము మేము. సో ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఈ టికెట్ కౌంటర్ తర్వాత అమ్మవారి గుడి ఉంటుంది. ఇట్లా ఒకసారి అంతా రౌండ్ చూద్దామని చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది. సో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది శారదా అమ్మవారి గుడి అనమాట. సో అక్కడ టికెట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకున్న వాళ్ళు స్లేట్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఈ సరౌండింగ్స్లో వాళ్ళు ఇక్కడికే వస్తారనమాట అక్షరాభ్యాసం చేయించుకోవడానికి పిల్లలకి. సో ఇదే అమ్మవారి గుడి, శారదా అమ్మవారి గుడి. అక్కడ అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటూ ఉంటారు. సో పక్కనే ఉంటుంది అమ్మవారి గుడి, పక్కన అక్షరాభ్యాసం జరుగుతుంది. తర్వాత గుడిలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, అది గుడి అన్నమాట. అందులో శివుడు, పార్వతి, వినాయకుడు ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నదేమో అటు సైడ్ కింద నీళ్ళు ఉన్నాయి, చిన్న కాలువలాగా ఉంటుంది. అందులో ఫిష్ వదిలింటారు, చేపలు ఉన్నాయని అందరూ అటు వెళ్తుంటారు. సో అది ఇక్కడ కనబడుతుంది కదా రైట్ సైడ్ గుడి, దాని ఎదురుగానే ఉంటుంది అది. సో ఇది ఇక్కడ లోపల చాలా బాగుంటుంది. శివుడు, వినాయకుడు, ఇంకా అమ్మవారు ఉంటారు. సో అలా గుడి ఎదురుగా శారదా పీఠం, ఆది శంకరాచార్యులు ఉన్న పీఠం, అక్కడికి వెళ్ళొచ్చు మనము. సో ఇది ఇక్కడ ఫిష్ ఉంటుంది, ఫిష్లన్నీ చేపలు చాలా వదిలింటారు ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి అందరూ చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదండి, ఇందులో చేపలు ఉంటాయి. సో కొంతమంది వాళ్ళు తెచ్చుకున్న బొరుగులు అన్నీ వేస్తూ ఉంటారనమాట. ఇదంతా టెంపుల్ చుట్టూ సరౌండింగ్. లోపల శారదా అమ్మవారి గుడి తర్వాత ఈ గుడి ఉంటుంది. దీని తర్వాత ఎదురుగా ఆ చేపలు ఉన్న పొలం ఉంటుంది. ఇది వచ్చేసి లోపలికి వచ్చాము మేము, శారదా పీఠం లోపలికి వచ్చాము. ఆది శంకరాచార్యులు ఇంకా అందరి గురువులు ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ కాలభైరవ గుడి కూడా ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇదే మరి వీడియో, శృంగేరిలో ఉన్న వీడియో మరి. ఓకేనా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.